విధానాలతో ఏ రకంగా దిద్దుకుంది, అక్కడ అభివృద్ధి ఏ రకంగా డెవలప్ అయిందన్నది క్లియర్ గా తెలుస్తారు. అంటే కంప్యూటర్ యుగం స్టార్ట్ అయిన కొత్తలో కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఇవాళ రోజు రోజుకి మార్పులు చెందుతూ ఇవాళ ఐటీని దాటిపోయి ఈ రోజు ఏఐ టెక్నాలజీ వరకు వచ్చాం సార్. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక యూనివర్సిటీలు ఇక్కడికి రావడంతో పాటు నిన్న మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వైసీపీ వాళ్ళు విమర్శ చేయడానికి ఎలా ఉంటుందంటే గతంలో కూడా చూసాం ఐటీ మినిస్టర్ వెళ్తే ఆయన దావోస్ వెళ్తే చలేస్తున్నాను దుప్పటి కప్పుకొని వచ్చేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైజాగ్ లో ఒక మీట్ పెట్టారు సార్. ఐటీ మీట్ పెట్టినప్పుడు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చినప్పుడు ఒక సమ్మిట్ పెట్టారు. సమ్మిట్ పెట్టినప్పుడు అక్కడ హైపాక్ టీమ్ ని దింపి సూటు బూటు వేసి ఏ రకంగా పారిశ్రామికవేత్తలాగా పరిచయం చేశారో అప్పుడు ఏ రకంగా వైసీపీ ట్రోల్ అయిందో తెలుసు. కానీ బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చినప్పుడు అంటే 100 బిలియన్ డాలర్లు ప్రజలకు దానం చేసినటువంటి అంకితం చేసినటువంటి ఆయన ఎక్కడ సార్? 1,00,000 కోట్లు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అంటే ఈ రోజు కొంతమంది పేటిఎంస్ అని అంటారు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఏ రకంగా విమర్శిస్తూ ఉన్నారో తెలుసు. కానీ చాలా మంది మీద చాలా ఆరోపణలు వచ్చాయి. విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి మీదే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సొంత చెల్లెల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని పేటిఎం కుప్పల చేత ఏ రకంగా సొంత చెల్లి మీద మొలిగిస్తున్నటువంటి పరిస్థితి, అంటే పర్సనల్ జీవితం గురించి అవి భూతత్వంలో చూపిస్తూ ఈ రకంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆయన కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం కానీ అది ఎలా ఉంటదంటే మన ఆంధ్రప్రదేశ్ పరువు, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఈ రకంగా ఉందా అని దేశ విదేశాల్లో కూడా చర్చించుకునే వైసీపీ ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, సబ్జెక్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఆయన అంటే మాకు గౌరవం ఉంటది. వైసీపీలో వాళ్ళందరూ ఒకేలా మాట్లాడతారని మేము అనము. కానీ ఏంటంటే కొంతమంది మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చు, ప్రగతి కానీ అభివృద్ధి కానీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ని అంటిపెట్టుకుని ఉండేటువంటి పరిస్థితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నోర్లు అయితే కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని కూడా నిలువరించవలసినటువంటి అవసరం ఉంది సార్. అంటే ఈ రోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఐటీ టెక్నాలజీ గురించి కానీ ఏఐ యుగం వరకు కూడా. అంటే వయసు తాతన్యం లేకుండా ఏ రకంగా అందరికీ తెలుస్తుందో క్లియర్ గా తెలుసండి. ప్రజలందరికీ టెక్నాలజీని తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఎంత అభూత కల్పనలు ప్రజలకు పరిచయం చేసినా సరే కానీ ఏపీ డెవలప్మెంట్ ని అంటే ఈ రోజు తొలి అడుగులు పడుతున్నప్పుడు ప్రతి దాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ అంటే రాజకీయం చేయడం ఒక్కటే పనిగా పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని వదిలేస్తే ఆ అభివృద్ధిని అడ్డుకుంటే ఏ రకంగా రేపొద్దున్న భవిష్యత్తు తరాలు డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే ముఖ్యం కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. గవర్నర్ గారు కూడా మన అదే మాట ప్రసంగంలో చెప్పడం జరిగింది సార్. ఇవాళ బిల్ గేట్స్ గారు చెప్పినటువంటి మాటల్లో కూడా మనం వింటే డిజిటల్ యుగంలో ఒక రకంగా చెప్పాలంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశ అభివృద్ధికి ఏ రకంగా పనిచేస్తారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీలో అలాగే పనిచేసేటువంటి అంటే డిజిటల్ యుగం అనేది మనం చూసినప్పుడు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చినప్పుడు కూడా చాలా మంది ఇలాగే విమర్శించినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారిని కూడా. కానీ ఇవాళ ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా సేమ్ అదే పొజిషన్ లో వీళ్ళ ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి తొందరలోనే కనిపించబోతుంది కాబట్టి దానికి సహకరించాలే తప్ప ప్రతిదానికి రాజకీయం చేసి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల్ని కానీ అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ వెల్లువలకు పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితికి కోకలలుగా వస్తూ ఉన్నారు. కానీ దాన్ని అడ్డుకుంటూ మీరంటే గతంలో వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను కానీ వ్యాపారవేత్తలని వీళ్ళందరినీ కూడా తరిమేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఏపీలో వచ్చి
పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళని కూడా తరిమేసేటువంటి పరిస్థితికి ఈ వైసీపీ వాళ్ళు, అంటే వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం, అధికారంలో ఉంటే కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదండి. నాశనం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కానీ మళ్ళీ మేము వచ్చేస్తాము, మళ్ళీ మేము చేసేస్తామని పగటి కళల కంటే కూడా ప్రజల కళలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తేనే రేపొద్దున్న ఈ 11 ఈ 11 అని చెప్తున్నారు, మధ్య అధికారంలోకి వస్తున్నారు. 11 ఇచ్చి పంపించారు కాబట్టి కనీసం ఒకటో రెండో మిగిలేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే జీరో స్థాయికి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది వైసీపీ అయితే మాత్రం. అయితే ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా మీరు ఇచ్చినవి అన్నీ కూడా మరి ఎప్పటికీ కంప్లీట్గా ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారంటే ఏం చెప్తారు? ఇక ఇవ్వాల్సిన వాటిని ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, సూపర్ 6 హామీల్లో భాగంగా ఆల్రెడీ మేము పెన్షన్లు ఇస్తానని చెప్పామండి. పెన్షన్లు సామాజికంగా ఇచ్చేటువంటి పెన్షన్లు ఏ రకంగా మేము పెంచుకుంటూ పోలా. 5 సంవత్సరాలు వచ్చిన వెంటనే 4,000 ఇస్తానని చెప్పారు. ఆ 4,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా, అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేము ఇంటికని మమ్మల్ని ఆ రోజు వీళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి. వీళ్ళకన్నా ముందే ఈ రోజు పెన్షన్ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి అధికారులే ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాలంటీర్ వ్యవస్థ ఒక్కటి ఉంటేనే పనిచేస్తాం రాష్ట్రంలో, మిగతా మేము పని చేయం అని ఈ వాలంటీర్ వ్యవస్థను అంతా పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు అక్కడ ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఎంపీలు పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది కాదు. మొత్తం మానిటరింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరగడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చుకున్నారే. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లంసంగా కొంత అమౌంట్ నిరుద్యోగ యువత ఎవరున్నారో డిస్టిక్ వైడ్గా చూసి ఆ నియోజకవర్గాల వారీగా యువతకి కొంత అమౌంట్ ఇచ్చి ప్రోత్సహించి తద్వారా వాళ్ళు కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నట్టు చూసి నిరుద్యోగ సమస్యని రూపుమాపుతామని గతంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అది ఎంతటి వరకు వచ్చింది? ఇంకొకటి 20,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం రైతులకు ఇస్తామన్నది కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా. అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇక అదేవిధంగా ఉచిత బస్సు అంటే మీరు ఇచ్చారు, ఇక ప్రతి మహిళకి కూడా 1,500 ఇస్తున్నారు, అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు? లక్ష్మీనాథ్ గారు, ఒక్కటొక్కటిగా అన్ని ప్రభుత్వం చేసుకుని వస్తుందండి. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో అన్ని కూడా పూర్తిగా నెరవేర్చే దిశగానే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అంటే ఒక్కొక్కటి అమలు చేసుకుని వస్తున్నటువంటి వీళ్ళు చేసినటువంటి అతలాకుతలమైనటువంటి పరిపాలన నుంచి ఆ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఒక్కొక్క పథకాన్ని అంచెంచెలుగా చేసుకుని వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా, కానీ ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రోజుకి కూడా మీరన్నట్టుగానే సార్ నిరుద్యోగ భృతో మహిళల అకౌంట్లలో 1,500 రూపాయలు వేస్తానన్నారు, దాని గురించి ప్రశ్నిస్తున్నారు తప్ప ఇవాళ ప్రతి మహిళ కూడా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని ఇంటి నుంచే వాళ్ళకి వచ్చినటువంటి స్కిల్ తో ఇంటి నుంచే 15,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆలోచనతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రూరల్ డెవలప్మెంట్ లో చూడొచ్చండి, ఎక్కడికక్కడ ఎంత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రతి చోట చూస్తున్నాం. అంటే మనకి ఇదివరకు ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తే ఏదో అది వ్యర్థంగా అయిపోయేటువంటి పరిస్థితి, కానీ అది భూగర్భ జలాలు కూడా పెరిగే విధంగా ఆయన పనిచేయడం. అలాగే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సార్, యువకుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి నిధులతో కావచ్చు, అలాగే ఔత్సాహికుల్ని ప్రోత్సహించేటువంటి కొంచెం మంది దిగ్గజాల లాంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి వస్తేనే కదా వీళ్ళకి పరిశ్రమలు వస్తాయి, సూక్ష్మ పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటది, ఉపాధి అవకాశాలు. అంటే ఒక్కరు చిన్న పరిశ్రమ పెట్టారనుకోండి, అందులో ఒక 10 మందికి ఉపాధి దొరుకుతుంది. దాని వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,500 కోసమో 2,000 కోసమో యువకులు కానీ ఆడవారు కానీ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులను కూడా దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆలోచన దిశగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడే మా ముందు 100 క్వశ్చన్స్ తో వైసీపీ వాళ్ళు ప్రతి అభివృద్ధికి అడ్డుపడుతూ నిజంగా కూటమి ప్రభుత్వం మీద
అనేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. Right, కానీ కృష్ణవేణి నిజాలు గారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి గుడ్ విల్ అనేది